ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించి తండ్రికి ఆసరా కాకపోతే మాతా నిందతి, నిందించడం తెలియని అమ్మ కూడా తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కడికొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, కష్టపడి తెచ్చి నాకు పెరుగు అన్నమే, ఏ పని చేయకుండా వీడికి పెరుగు అన్నమే అని అన్నదమ్ములు కూడా మాట్లాడరు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి పని చెప్తే మీ అన్నయ్యలు మీ నాన్నగారు డబ్బిస్తారు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు బాగా చెప్తా ఉంటాడు. భృత్య కుప్యతి నాను గచ్చతి సుత, కొడుకు చదువుకోవడానికి డబ్బిచ్చి చదివించకుండా ఏ రూపాయి సంపాదించకపోతే కొడుకు కూడా తండ్రి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి కాళ్ళు కడుకోవడానికి చెంబుతో నీళ్లు ఇవ్వడు. నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే, భార్య కూడా ప్రియమార కౌగిలించుకోదు. కాంతాపినాలింగతే, ఆఖరికి అర్ధ ప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, ఆయన మంచి స్నేహితుడు పాపం. అయితే ఎంతకాలం ఆయన మాత్రం కనపడ్డప్పుడల్లా అప్పడితే ఇస్తాడు. అందుకే ఈయన యువతల వైపు నుంచి అవాయ్ అంటే చూడనట్టుగా పని లేకపోయినా అకెళ్ళిపోతాడు. ఎందుకంటే బాబు ఇటు వస్తే డబ్బులు అడుగుతాడు. ఆయన ఏం చెడ్డవాడు కాదు, మంచివాడే, కానీ వీడు రూపాయి సంపాదించకపోతే ఎంతకాలం చూస్తారు. అందుకే అర్థప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే.